ఎప్పటిలాగే ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 24న ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన కొత్త సినిమాలు, డబ్బింగ్ మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్పై సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ప్రేమం హీరో నివిన్ పోలి ఇందులో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్స్లో విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. నివిన్ రీసెంట్ లేటెస్ట్ మూవీ సర్వమాయ రేంజ్లో కాకపోయినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలనే రాబట్టింది. ఆ మూవీనే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ పేరు ప్రతిఛాయ. ఈ మూవీ ఒరిజినల్ మలయాళం వర్షన్తో పాటు తెలుగు వర్షన్ కూడా ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే కేరళ రాజకీయాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ముఖ్యమంత్రిగా వర్గీస్ నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. అయితే వర్గీస్ పెద్ద కొడుకు జాన్ అలియాస్ నివిన్ పౌలి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కుమారుడు టోయిన్ తండ్రి బాటలోనే నడుస్తూ రాజకీయాల్లోకి అడుగు పెడతాడు. యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిషా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి వర్గీస్ రాజీనామా చేశాడు. అయితే తండ్రిపై పడిన మచ్చను చెరిపేసేందుకు జాన్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే అతనికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి తండ్రిలాగే పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన జాన్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యా అన్నదే ఈ సినిమా కథ. దశాబ్దం క్రితం కేరళ రాజకీయాలను కుదిపేసిన ఒక సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ తెరకెక్కించిన ఈ సినిమా గత నెల 26న థియేటర్స్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇందులో నివిన్ పౌలితో పాటు షరాఫ్ యుడీన్, అన్ అగస్టిన్, హరిశ్రీ అశోకన్, విష్ణు అగత్య, సబితా ఆనంద్, చిరాగ్ జానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. వీకెండ్లో మంచి సినిమా చూడాలనుకునేవారు, అలాగే నివిన్ పౌలి అభిమానులు కూడా ఈ మూవీపై లుక్కే వచ్చి